నమ్మకరా. వేదికలకి నమస్కారం. క్షమించాలి, కొంచెం ఎమోషనల్ అవుతున్నాను. నేను నాగరాజాల గారుల చిన్నమ్మాయిని. మేమిద్దరు అమ్మాయిలు. అందరూ అనేవాళ్ళు, మీ అమ్మాయికి చదువు ఎందుకండి మీరు చెప్పించడం, డబ్బులు దాచిపెట్టి పెళ్లి చేసి పంపించేయచ్చు కదా అని మా కుటుంబ సభ్యులే చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు. నాన్న ఎప్పుడు ఒకటే మాట అనేవాళ్ళు, వాళ్ళు చదువుకొని మాకేం చేయక్కర్లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు అని. ఇప్పుడు బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరు ఆ మాట అనే కూడా ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాన్నగారి వల్లే మేము ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం. నాన్నగారి ఉద్యోగరీత్యా రకరకాల మంది అటవీ ప్రాంతంలో ఉండవలసి వస్తే మమ్మల్ని ఒక చోట పెట్టి నాన్నగారు అటవీ ప్రాంతంలో ఉండి అప్ అండ్ డౌన్ చేసి ఏ భార్యాభర్త కూడా చెరొక చోట ఉండడం అనేటువంటి త్యాగం చేయలేరు. కానీ మా అమ్మ నాన్న మా చదువు కోసం వచ్చేస్తారు. ఈరోజు నాన్న రిటైర్ అవుతున్నారు. ఎన్నో కష్టాలు అనుభవించారు, అటు కుటుంబ పరంగా, శారీరక పరంగా, ఆర్థిక పరంగా ఎన్ని అనుభవించినా కూడా he has always been a great father to both of us, to my sister and myself. We are very thankful for gifting us such a wonderful parents. We are so much thankful to God for everything he has given us. అండ్ నాన్నగారి గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలిసింది ఒక యాంగిల్ అయ్యొచ్చు నాన్నగారి గురించి. బట్ ఇంకొక యాంగిల్ ఏంటంటే చాలా అంబిచ్యువస్ పర్సన్ తను. ఏదో ఒకటి సాధించాలి. జీవితం అనేటువంటిది ఒక్కసారే వస్తుంది మనిషికి, ఒక్కసారే మరణం, ఒక్కసారే జననం. ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని ఎంత ఫ్రూట్ఫుల్గా చేసుకుంటే మనం లైఫ్ ఎంత బాగుంటుంది అనేటువంటి దానికి నాన్న ఒక ఎగ్జాంపుల్. నాన్న ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తారు, అందరు ఫాదర్స్ లాగా తిన్నావా అమ్మ, వంట చేసుకున్నావా, పిల్లాన్ని స్కూల్కి పంపించావా, ఈ క్వశ్చన్స్ ఏవి అడిగిన ఫాదర్. తన పెంపకం మీద తనకి నమ్మకం, మేము అన్నీ మేనేజ్ చేసుకోగలిగినటువంటి నమ్మకం. ఎప్పుడూ ఒకటే చెప్తారు, మీ బాధ్యతలతో కూడా మీరు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి, మీరు ఏ క్లాసెస్ వింటే మీకు బెటర్గా ఉంటుంది, ఎలాంటి ఇంపాక్ట్ అనేటువంటి క్లాసెస్ వినండి, మీకు దీనివల్ల మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోండి, తర్వాత ఇంకేదైనా చేయండి, ఎప్పుడు ఒక చోట ఆగిపోవద్దు. మొక్కకి వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్లే తన సంకెళ్ళుగా మొక్క ఒకే చోట నిలిచిపోతుంది, ఇలా ఎదుగుతుంది, కానీ ప్రపంచాన్ని చూడలేదు. కానీ మీరు అలా ఉండద్దు అనేటువంటి సంకల్పంతో మా నాన్నగారు మాకు ప్రతి నిత్యం కూడా, ఏ తండ్రి అయినా ఫోన్ చేస్తే మీ అత్తగారు ఏమన్నారో, మీ మామగారు ఏమన్నారో ఇలాంటివి అడుగుతారేమో, కానీ మా నాన్నగారు ఏ రోజు అది అడగరండి. మా నాన్నగారు అడిగేదంతా, కోరుకునేదంతా కూడా మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కూడా ఈ జీవితం అనేటువంటిది, ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో, రావడం వెళ్ళడం మధ్యలో ఉండేటువంటి గ్యాప్ మీరు ఫుల్ఫిల్ చేసుకోండి, ఫ్రూట్ఫుల్గా చేసుకోండి అనేటువంటి మంచి ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మాకు అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఐఎమ్ సారీ ఫర్ గెటింగ్ ఎమోషనల్. I couldn't help resist myself.